వారము నాడు మాకు దయచేయము. ప్రభు, నీ వాక్యము మాకు అవసరమై ఉన్నది. నా ప్రభువా, నీవు మాట్లాడుము. మాట్లాడుటకు శక్తి నా దగ్గర లేదు. నేను మాట్లాడాలి అని నేను సన్నిధిలో అడుగుతున్నాను. నాయనా, నీవు మాత్రమే మాట్లాడగలవు. నేనేమి చేయగలను? నా శక్తి సరిపోదు. నాయనా, ఇక్కడ ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ప్రజను ఆశీర్వదించి దీవించి కాపాడుమోయా యేసయ్యా. అవును ప్రభువా, ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబములన్నిటినీ ఆశీర్వదించి ఆశీర్వాదముతో నింపుము నా తండ్రి. అవును తండ్రి, మరెవరున్నారు? పొద్దున లేచి ప్రార్థన చేసి నీ కాళ్ళు పట్టుకుంటున్నారే, ఎందుకనగా లోకములో లోకస్తులంతా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు కూడా. కానీ ఇక్కడ నీ ప్రజలు నిన్ను ధ్యానము చేసుకుంటున్నారు ప్రభువా. వాళ్ళంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదముతో నింపుము దేవా. నువ్వు దేవుడవు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు అని గుర్తిరిగినటువంటి వారుగా నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారు నా ప్రభువా. కనుక ప్లీజ్ దయచేసి నీ ప్రజలు అందరినీ ఆశీర్వదించి దీవించి కాయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీరందరూ ఎలాగున్నారు? ఆమేన్. అట్లాగనే సహోదరులు అందరూ మీరు బాగున్నారు కదా? దేవుని కృప వల్ల చాలా బాగున్నాం సార్. ఆమేన్. దేవుని చిత్తము ఇలాగుండిన మనందరము ఆశీర్వదింపబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున ఈ కీర్తన దాకా మరి చాలా చదువుకున్నామో లేదు గుర్తు లేదు నాకు. కానీ కీర్తనలు 8:1. ఎందుకంటే నేను చెప్తున్నది సబ్జెక్టు మీకేమని, మహిమ సువార్త. వేరే కూడా వేరే బైబిల్ సబ్జెక్ట్లో అన్నీ కనబడతాయి. కానీ మనకి కావలసినది ఎత్తుకుంటున్నాము. ఏమి ఎత్తుకుంటున్నాము? మనం ఎత్తుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. 8:1. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఆమేన్. చూడండి, నీ మహిమను కనబరచువాడా, నీ మహిమను కనపరచువాడా. ఆమేన్. కాబట్టి యెహోవా దేవా, ఆకాశములలో నీ మహిమను, ఇక్కడ ఆకాశములో కూడా ఆయన మహిమ కనబడుతుంది. భూమి అందంతటా కూడా ఆయన నామము కనబరుస్తుంది. ఆమేన్.
ఆమేన్. ఇక ఆకాశం మొత్తం కూడా ఆయన మహిమ కనబడుతుంది. భూమి మొత్తము మనకు ఆయన నామము ఎంత ప్రభావము కలది. ఆమేన్. ఆమేన్. నీ నామము ఏ నామము? నీ నామము యేసుక్రీస్తు ఆయన ప్రభువా. పేరు యెహోవా అని చెప్పాడు కదా పైన. యెహోవా మా దేవా అని చెప్పాడు కదా. మరలా ఏమంటున్నాడు? నీ ఈ నామము నామము ఎంత ప్రభావము కలదు అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క పేరు. ఆమేన్. ఆమేన్. కాబట్టి యెహోవా మా దేవా నీ నామము ఎంత ప్రభావము కలిగినది. దేవునికి గాక. ఆమేన్. అట్లానే ఇక్కడ రెండు మనకి తెలియచేస్తున్నాడు. ఏంటంటే ఆకాశములలోను భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 8:5 వచనము చదువుకుందాం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ ఆ, వానిగా దేవుని కంటే అంటే ఆమేన్. ఆ, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఆమేన్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏమని? యెహోవా మా దేవా అని చెప్పాడు. చివరికి ఏమన్నాడు? నీ నామము ఎంత ప్రభు నామం. కాబట్టి నీ నామము అంటే ఏమనుకున్నాము? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరు మనము తెలుసుకుంటున్నాము అనుకున్నాము కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? దేవుడు సపరేట్ గా ఇక్కడ రాశాడు. ఏమని? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాము. ఆమేన్. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. అంటే ఇక్కడ ఎవరున్నారు? యేసు క్రీస్తు ప్రభువు ఆమేన్. ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? మహిమా ప్రభావం నువ్వు కొంచెము తక్కువ వానిగా. తేడా గమనించారా? ఇక్కడ నీ నామము అంటే యేసుక్రీస్తు. ఆమేన్. తెలిసింది. తర్వాత దేవుడు యెహోవా. దేవుడు ఈజ్ కాల్డ్ యెహోవా అని తెలుసు మనకి. కాబట్టి దేవుని కంటే అంటే దేవుడు యెహోవా కొంచెము తక్కువగా చేసి ఉన్నాడు. అంటే ఎవరో ఉన్నారు కదా. ఆయన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆమేన్. కాబట్టి దేవుడు సామాన్యము కాదు. దేవుడు అంటే దేవుడే, ఇంకంతే. కానీ ఆయన కొంచెము తక్కువ వానిగా చేసి ఎవరిని? యేసుక్రీస్తుని. నీ నామము ఎంత ప్రభావము గలది. ఏంటి? మహిమా ప్రభావముతో వానికి కిరీటము కిరీటము. ఆమేన్.
ఆయన కిరీటము, అలాంటి కిరీటము ఆయన పొందుకున్నాడు. చివరికి మనుషులకు ధరించేటువంటి అది కూడా ఆయన ధరించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 19:1. కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆకాశములు దేవుని మహిమను దేవుని మహిమ వివరించుచున్నవి. ఆమేన్. దేవుని మహిమను వివరించుచున్నవి. ఒకటి నీ మహిమ, తర్వాత మహిమా ప్రభావముతో కిరీటము కలగజేస్తున్నాడు. ఇప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు మహిమను వివరించుచున్నవి. అది మాత్రమే కాదు, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరించుచున్నవి, ప్రచురపరుచుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా 19:2 చూడండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి పగలు బోధ చెప్పుచున్నది. రాత్రికి జ్ఞానము తెలుపుచున్నది. ఆమేన్. ఒకటేమో బోధ చేస్తుంది, రాత్రి బోధ చేయుచున్నది. మరి రాత్రేమో జ్ఞానము తెలియచున్నది. 2 ఒకటి పగటి పగలు అంటే పగలవుతుంది. పగలకి ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. అమ్మా బోధ చేస్తుంది. అరే రాత్రికి బాగుందే. ఆమేన్. హల్లెలూయా. కానీ రాత్రి పడుకునేదపోతున్నాం కదా, రాత్రి పూట ఏం చేస్తున్నాం? రాత్రి జ్ఞానం తెలుపుతుంది. పగలేమో నువ్వు పని చేసుకుంటావు. అనేక విషయములు నీకు ఆయన బోధ చెప్పుతున్నాడు. కానీ రాత్రి హాయిగా పడుకొని నిద్రపోతున్నావే, కానీ రాత్రి కూడా ఏం చేస్తాడు? జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినపడదు. భాష లేదు, భాషలు లేవు, వాటి స్వరము వినపడదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? వివరిస్తుంటే ఎవరొకరు వినకుండా ఎట్టుంటారు? ఆమేన్. హల్లెలూయా. ఆకాశాలు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక రోమీలు 8:17 చదువుకుందాం. 18,
21 వచనం దాకా చదువుకోవచ్చు, టైం లేదు. 17 నుంచి 21 వరకు. ఉమ్. మనము పిల్లలమైతే వారసులము, అనగా ఆ. దేవుని వారసులము. దేవుడు ఏం చేస్తాడు? ఆయన పిల్లలమైతే మనము దేవుని మనము ఆయన పిల్లలమైతే వారసులము, అనగా ఆ, దేవుని వారసులము. దేవుని వారసులము. ఆమేన్, హల్లెలూయా. ఎట్లాగంటే మీరు క్రీస్తుతో ఏం కూడా చేస్తారు? మహిమ ఒక్క నిమిషం అమ్మ. ఇప్పుడు ఏం చేస్తాము? దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి వానికి మహిమ తక్కువగా చేశాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. ఆయన మనకి తండ్రి. ఆమేన్. ఆమెన్. అబ్బే, యేసు ప్రభు కాదండి, బ్రదర్ అండి. యేసు ప్రభు ఏమంటారు? నాకు బ్రదర్ అండి, సహోదరుడని ఆ, అనుకుంటారు. సహోదరుడండి, లేకపోతే ఇంకా ఏదైనా చెప్పవచ్చు. కానీ బైబిలు మనము ఆయన పిల్లలము. ఆమేన్. ఆమేన్. మనము ఆయన ఆయన పిల్లలం. పిల్లలము. ఆయన దేవుడు కొంచెము తక్కువ వాడిగా చేసి ఉన్నాడు. ఆమేన్. మనము ఆయన కన్నా ఇంకా దేవుని పిల్లలు మనం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము పిల్లలమైన వారసులము, దేవుని వారసులము. ఆమేన్. ఆమేన్. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఆమేన్. మనము ఆయనతో పాటు మనము కూడా మహిమ పొందవలసినటువంటి వాళ్ళుగా ఉంటే. ఆమేన్. ఆయన ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీర సంబంధముగా కనిపిస్తున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఆయన మళ్ళా చనిపోయి మళ్ళా ఏం పైకి పునరుద్ధానుడుగా లేచి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనకు వల్లే ఆయన శ్రమ పడేటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొందినాడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభువుని విశ్వాసము ఉంచినటువంటి వారుగా వాళ్ళు అవసరమైతే వాళ్ళు కూడా ఎంత శ్రమైనా పొందటానికి ఇష్టపడి ఉన్నారు. వాళ్ళు ఉంటే క్రీస్తుతో కూడా వారసులు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మరి ఆమేన్. తర్వాత ప్రభు కృప అయినప్పుడు తర్వాత మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఆమేన్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏదనగా సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణగలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా మాయకు లోపరచబడెను. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. దీని గురించి తర్వాత మనము వీలైతే ప్రభు వచ్చి మనము గ్రహించుకుందాము. ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు ఎవరైనా ప్రార్థన చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి.
ఆకాశంలో తండ్రి నీ మహిమ వివరింపబడుచున్నది ప్రభా. తండ్రి ప్రభా యెహోవా ప్రభా తండ్రి, మరి అదే విధంగా తండ్రి నీ నామము భూమి అందంతటా ఎంతగా ప్రభావము కలిగినది ప్రభా. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లించి బద్దలమై ఉన్నాం ప్రభా. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. నువ్వు దేవుని కంటే తండ్రి నిన్ను దేవుని కంటే కొద్దిగా తక్కువగా చేసి ఉన్నావు ప్రభా. ఆయనను మహిమ ప్రభావములతో నీకు కిరీటము ధరింపజేసి ఉన్నాడు ప్రభా. మరి అదే విధంగా ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవని నీవు తెలియజేస్తూ ఉన్నావు. మరి అదే విధంగా తండ్రి మరి అదే విధంగా తండ్రి వివరించుచున్నది తెలియజేస్తున్నది అని కూడా తెలియజేస్తున్నావు ప్రభా. తండ్రి మరి రాత్రికి రాత్రి బోధయు పగటికి పగల బోధయు తెలియజేస్తున్నదని నీవు తెలియజేస్తూ ఉన్నావు తండ్రి. అందుకు బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. మరి నీ యొక్క మహిమ ప్రభావములు గూర్చి తెలియజేయుచున్నదని తండ్రి, మరి నీ గురించి తెలియపరచబడుతున్నదనేది నిజముగా తెలియజేస్తున్నావు ప్రభు. మరి అదే విధంగా దేవుని పిల్లలమైన వారసులమైన ఎడల క్రీస్తుతోటి కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి ఎలా క్రీస్తుతోటి వారసులమని మన మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అని నీవు తెలియజేస్తున్నావు. విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ఇటువంటి బోధ మాత్రము మాకు రాత్రికి రాత్రి పగలకు పగలు నీవు ఎప్పటికప్పుడు నీ మహిమా ప్రభావంతో బోధించుచున్న దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధమైన దేవుడు తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి మమ్మల్ని పరిశుద్ధంగా ఉండుటకు పిలిచిన వాడు ప్రభా. తండ్రి అందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ వాక్యము విత్తినందుకు తండ్రి జాగ్రత్త కలిగి జీవించడానికి తండ్రి నీవు ఇచ్చిన ప్రేరేపణ మాటలు బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడు ప్రభు యేసుక్రీస్తు శక్తి గల నామములో ఇచ్చిన ప్రార్థన చేయొచ్చు. వాక్యము విత్తిన వారిని దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు మీ పాదాలకు వేలాది వందనాలయ్యా. అయ్యా మీకే స్తుతి వందనములు. మరి నూతన దినములో మీరు మీ దాసులను నిలబెట్టుకుని మాట్లాడిన మాటల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నువ్వు ఎంత మహోన్నతుడవో, ఎంత మహిమ గల దేవుడవో వివరించటకు నా తండ్రి నాయన. ఆకాశంలో కూడా నీ మహిమను కనపరచువాడవు నీవు నాయన. భూమి ఎందంతటా కూడా నీ నామం ఎంతో ప్రభావం గలది ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. నువ్వు సృష్టించిన పగలు రాత్రి కూడా నాయన, పగటికి పగలు నేను బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలియజేస్తుంది నాయన. అయ్యా అటువంటి గొప్ప దేవుడు అయ్యండి, అద్భుతులు బలహీనులు యోగ్యత లేని మా కొరకు నాయన నిన్ను నీవే దేవుని కంటే కొంచెం తగ్గించుకుని ఒక్కలోనికి వచ్చి మా అందరినీ కనుక ప్రభా ఇక నీ మహిమను నీ ప్రభావములను తండ్రి నువ్వు కిరీటంగా ధరింప చేసుకుని లోకానికి వచ్చి అది మాకివ్వడానికి నువ్వు తండ్రి తగ్గించుకుని వచ్చిన దేవుడవ నాయన. మా కొరకు మరణించి తిరిగి లేచినట్లుగా దేవా నా తండ్రి నీకే స్తోత్రాలు నాయన ప్రభు. అయ్యా నీకే స్తోత్రాలు. ఆకాశం దేవుని మహిమని వివరించుచున్నది, అంతరిక్షము తల్లి అని పనిని ప్రచురపరచుచున్నది. అంటే నీ పని ఎంత ఘనమైనదో ప్రభు మాకు మరొకసారి మీకు తెలియచేసేందుకు వందనాలు అయ్యా. మేము నీతో పాటు వారసులమని ప్రభు మీరు సెలవిస్తున్నారు తండ్రి. మేము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులమని క్రీస్తుతో కూడా మహిమ పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మేము శ్రమ పడాలి అని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారయ్యా. అప్పుడు మేము క్రీస్తుతోటి వారసులముగా ఉంటాము అయ్యా. మా ఎడల ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎంత గొప్పదో దాన్ని ఊహించుకున్నప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ప్రభు మేము జ్ఞాపించుకునేలాగా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, కేవలం మా కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకున్న దేవుని కన్నా కొంచెం తక్కువనిగా వచ్చి నీ మహిమను నీ ప్రభావంను మాకు ధరింప చేయడానికి మీరు చేసుకున్న ఈ ప్రణాళిక అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఏ అర్హత యోగ్యత లేకపోయినా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏర్పాటు చేసిన ఈ రక్షణ ప్రణాళిక కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. దాసుని నిలబెట్టుకున్నారయ్యా. మీ కుమారుడితో మాట్లాడి మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ కుమారుని కూడా బలపరచండి, శక్తినివ్వండి, ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా అనేక మందికి ఇంకా స్పష్టంగా ప్రభుని గురించి ప్రకటించే వాళ్ళగా ప్రభుత్వాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను దీవించండి నాయన. మరొక దాసుడు నీ కుమారుడు ప్రభు అని వాక్యాన్ని ప్రకటింపబడుతుండగా
ఆ బిడ్డను పూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకుని మీరే ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి. వినుచున్న ప్రతి ఒక్క హృదయం అయ్యా చెవులను తెరవండి నాయన. ఆత్మతో ప్రభు నీ బిడ్డ చెప్తున్న ప్రతి మాట మా హృదయాలు అయ్యా తండ్రి మా ఆత్మ అంగీకరించేలాగా సహాయం చేయమని, సమస్త పరిస్థితిని మీ స్వాధీనంలోకి తీసుకొని మీరే మహిమ పొందుకోమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.